హలో వీవర్స్! ఈ బ్లాగ్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఎక్కువ రోజులు నిలువ ఉండే మునగాకు పొడిని అధిక మొత్తంలో సులువుగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో స్వీట్ అండ్ షార్ట్‌గా చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోలోకొస్తే నేను 4 మునగాకు కట్టల్ని తీసుకొని నీటిలో బాగా కడిగి పుల్లలు లేకుండా వలిచి మునగాకుని 2 రోజుల పాటు ఎండ లేకుండా నీడలో ఆరబెట్టాను. ఇలా మునగాకుని నీడలో ఆరబెట్టడం వల్ల ఆ మునగాకులో ఉన్న పోషకాలు అలానే ఉంటాయి. ఇంకా ఇందులో వాడిన పదార్థాలన్నీ కూడా మన శరీరానికి ఉపయోగపడేటివే అండి. ఉద్దిపప్పు గానీ, ఇంకా శనగపప్పు, జీలకర్ర గానీ మన ఎముకలకి, తర్వాత జీర్ణశక్తికి ఎంతో ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా నేను ఒక కప్పు తీసుకున్నానండి. ఒక్కొక్క కప్పు అన్నీ కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఈ పప్పులన్నిటిని ద్వారగా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కారం కోసము 250 గ్రాములు ఎండుమిరపకాయలని నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగా ఆరబెట్టుకున్న మునగాకుని కొంచెం నూనె వేసుకొని కొంచెం కొంచెంగా వేయించుకుంటున్నానండి. అంతా ఒకేసారి వేస్తే మునగాకు అనేది అడుగున మాడిపోయి పైన వేగకుండా ఉంటుంది. అందువల్ల కొంచెం కొంచెంగా వేసుకుని వేయించుకుంటున్నాను. ఇలా అంతా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్న పప్పులన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పొడినంతటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మునగాకుని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిక్సీ పట్టిన మునగాకుని, తర్వాత పప్పుల పొడిని అంతటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ చింతపండు వేయట్లేదండి. చింతపండు వేస్తే ఎక్కువ రోజు నిలువ ఉండదు. మీరు కానీ తక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్లయితే చింతపండు వేసుకోండి. మునగాకు పొడి అనేది టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఈ పొడిని గాజు సీసాలో నిలువ ఉంచుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. థ్యాంక్ యూ.